సుబ్బరాయుడు కొడుకులు మనవాడు సుబ్బరాయుడు కొడుకులు తప్పించుకున్నారు. బయట రాదు. కొంచెం వెనక్కి చెప్పండి. కొంచెం వెనక్కి మీరు ఇంట్లో పండుకున్నారు. మా అత్త మా మామ ఇంట్లో పండుకున్నాడు. ఇంట్లో నుంచి మా అత్త మా మామ ఇక్కడ మీద పండు కొంచెం వెనక్కి ఎందుకు వచ్చినారు? వచ్చినారు బయట వచ్చినారా? అంత ఊర్లో వాళ్ళు అందరు వాళ్ళంతా వచ్చి ఏం చేసినారు? మా ఇద్దరు కొట్టినారు, అడిగినారు సార్. బయటికి రాడ్లు సార్, కత్తులు రాడ్లు, ఇంటింత లావు రాడ్లు, కాళ్ళతో చేతులతో పట్టరు. ఈయన మానంగా అంత ఘోరంగా చంపినారు సార్ మా మామను. మాకు ఇప్పుడు బాగా రాడ్లతో రప్పలతో లాస్ట్ కి వీడు సత్యం మన పనాలకు మళ్ళీ యాదవ్ చేశారా, వీడిని బతకనే కూడదురా అని మళ్ళీ ఇంత రాడ్లను తెచ్చి తలకాయని బజ్జి బజ్జి చేసినారు సార్. మేము అడ్డపన్నా కాపాడరని మేము పోయింటే మీ మొగ్గులో చెప్పుకున్నది తెల్లని వెనకప్పటి వాడి ఇంటే ఊళ్ళో ఒక్కడు కూడా వాకింగ్ పెడతలే సార్. మమ్మల్ని పానాలు కాపాడుకునైతే మీరు ఇట్లా బతుకుతారు నేను చూస్తాడు సార్. మా భర్తల పానాలకు నువ్వే రక్ష సార్. మా భర్తలు ఆట నడుపుకుంటారు సార్. ఊళ్ళో 9:30 నుంచి ఉన్నారంట కదా, వాళ్ళంతా వచ్చి రాడ్లు గిట్లని పట్టుకుని అటాక్ చేస్తారు అని చెప్పి అందరికి తెలిసిందే. ఫోన్ చేశానని చెప్తారు కదా. మాకు వచ్చి సార్ మాకు తెలియకుండానే వచ్చి మా మామ వినబడ్డాడు సార్. రాత్రి 11:30కి వచ్చినాడంట సార్. 12కి వచ్చినారా? ఊర్లో మా ఇంటికి ఊర్లోకి వచ్చింది 9:30 నుంచి వచ్చినారు కదా. 9:30కి ఊర్లోకి వస్తానే ఊర్లోకి వస్తానే ఏమైంది? మీకు వాళ్ళ ముందు నుంచి ఊర్లో ఉన్నారు, వాళ్ళు ఏదో జరుగుతుంది, రాడ్లు గిళ్ళని తెచ్చుకున్నారు, ఏమేమో కత్తులు గిత్తులు అన్ని పట్టుకుని అందుకు ఊళ్ళో కనపడతా ఉంది, వాతావరణం కనపడుతుంది. వాతావరణం కనపడతా అంటే నువ్వు ఎస్ఐకి ఫోన్ చేసినావు. ఏమని చేసినావు? సార్ ఇట్లా ఊళ్ళో వాళ్ళు ముంబై అన్నారు, ఏదో ఇంటి మీదకి రావాలని వాళ్ళు ఇంకా ముంబై అన్నారు. ఆడ ఉంటారు బస్సులు, అక్కడ నంద్యాలలో ఉంటారు మున్సిపల్ బస్సు, ఆడ తాగి గుంపైనారు వాళ్ళు. వీళ్ళందరూ కలిసి రావాలనుకుంటున్నాను సార్ అని చెప్పి ఫోన్ చేసినాను.
సరే నేను పోయి రిమాండ్కి ఇస్తున్నాను వచ్చాను సార్ వచ్చాను లేదు నాకు వెళ్ళాను నేను ఊళ్ళోనే ఉన్నాను సార్ వాళ్ళు ఊళ్ళోకి రాకముందుకే ఎస్ఐ సార్ వచ్చినాను వాళ్ళు ఊళ్ళోకి రాలేదు సార్ ఈడ ఊళ్ళో ఉండే వాళ్ళు 34 ఎస్ఐ సార్ వాళ్ళు ఎస్ఐ వచ్చినారు పిలుస్తానే ఎస్ఐ వచ్చేప్పటికి వచ్చినాడు వచ్చినాను సార్ వచ్చిన తర్వాత ఎస్ఐతో పాటు ఎవరు వాళ్ళు వేరే పోలీసు పోలీసులు ఒక 3 పీకెటింగ్ ఉంది ఇద్దరు ఉన్నారు సార్ ఇదే ఉన్నారు సో ఎస్ఐ 2 కానిస్టేబుల్స్ మాత్రం వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళ వాతావరణం చూసి వాళ్ళు మళ్ళీ ఎస్ఐ మళ్ళీ అదనపు అది సిఎస్ఆర్ చేస్తున్నారు సార్ ఏం సార్ ఎందుకు పానం తీసినారు ఏం సార్ అంటే వీళ్ళెక్క పానాలు కదా మేము ఉండేది ఎంతమంది 3 ఉన్నాము 30-40 మంది మేము ఎంత కంట్రోల్ చేయలేము మళ్ళీ పోలీసులు పడాలు చేసినా వాళ్ళు వచ్చి లోపల పారిపోయినాడు ఉండొచ్చు కదా అంటున్నాను సార్ ఎస్ఐ అవును ఎస్ఐ ఇంత ముందు ఊర్లోకి వచ్చినాడు కదా ఎస్ఐ ముందంటే వాళ్ళు బలగాలన్నీ మోహరింపు జరుగుతూ ఉంది కదా జరుగుతూ ఉన్నప్పుడు ఎస్ఐ అదనపు బలగాల కోసం ఎందుకు అడగలే అదే సార్ అదే వాళ్ళు పోలీసు నిర్లక్ష్యం ఎక్కువ ఉంది సార్ అడిగినా వాళ్ళు రాలేదు సార్ వాళ్ళ లోపల ఆగిపోయారు సార్ అంతే కదా మా నాయన మంచి వ్యక్తి సార్ ఇంతవరకు చేయలే అన్న చక్రపాణి రెడ్డి అన్న మీరు కాకుంటానంటే ఈ ఊర్లో నిలవన్నారు సార్ నాకు జగన్ అంటే నేను నచ్చా అన్నారు సార్ ఆయన మేము అక్కడి నుంచి కూర్చోయినా జగన్కి వేసాం సార్ ఆయన నన్ను ఏజెంట్గా కూర్చోబెట్టినారు సార్ నువ్వు ఉండరా ఏజెంట్గా ఈసారి ఈ ఊర్లో ఇంతవరకు ఎలక్షన్లు అనేది లేవు ఈసారి జరగాల మా స్థలాలు గుంజుకున్నారు సార్ కానీ స్థలం గుంజుకున్నారు మీరు ఇచ్చినవి జగనన్న ఇల్లు ఇచ్చారు కదా సార్ దానికి 25,000 నుంచి 30,000 కలెక్షన్ చేసినారు సార్ అన్యాయంగా మళ్ళీ వచ్చేసి 8,000 చేయుతుంది 18,000 వచ్చి దాంట్లో 3,000 కమిషన్ తీసుకున్నారు సార్ మా దేవలానికి అని ఎకరాకు 6,000 వసూలు చేసి కోర్టున్నారు తీసుకున్నాడు ఇంతవరకు దేవలం లేదు సార్ అన్నకు తెలిసి అన్యాయం తెలిసి ఆల్రెడీ ఆయన పార్టీ నుంచి లేకుండా చేసినారు సార్ పార్టీ నుంచి పంపించేసినారా మళ్ళీ ఆయన టీడీపీలోకి పోయి మేము వైఎస్ఆర్ అన్నమ్మడే కొనసాగినాం సార్ మీరు వల్లనే కదా నాకు ఓటింగ్ తక్కువ వచ్చింది లేకపోతే నేను ఏకగ్రీవం కదా ఈ ఊర్లో మీరు నిలబెడతారా మేము సంపర్రా అని చంపుతాను సార్ నిలువ సార్ ముందుకు డైల్ చేసిన కూడా రెస్పాండ్ కాదు సార్ ముందుకు నేను డైల్ చేసినాను తర్వాత నారాయణ రెడ్డికి ఇన్ఫార్మ్ చేసిన సార్ ఇన్ఫార్మ్ చేస్తే ఆయన తర్వాత నేను ఇక్కడ స్టేషన్ దగ్గర ఉన్నాను అని మళ్ళీ ఎస్పీకి కాల్ చేశాను సార్ ఊర్లో ఆధిపత్యం కోసం అని చెప్పి చేసినారు వ్యతిరేకించే వాళ్ళు ఈ ఊర్లో మార్పు రావాలని మా నాయన మార్పు రావాలని ఆయన పట్టుకున్నారు కానీ మార్పు రాకూడదని వాళ్ళు సార్ మాకు రక్షణ కావాలా మాకు న్యాయం చేయాలి సార్ మాకు కఠిన శిక్ష పడాలా మళ్ళీ ఎవరు జరగకూడదు సార్ మాకు జరిగిన ఎవరికి జరగకూడదు ఆడోళ్ళలో ఏది సార్ కొట్టడం ఈమెను ఒక బిడ్డని పాపం ఇంట్లో ఆడమనిషి ఆ బిడ్డను జగన్ మామని వాళ్ళ అబ్బమ్మ నేను కేకలేదు సార్ సార్ నా మనవాడు వాళ్ళ అబ్బకు ఇద్దరు తోడు సార్ అంటాడు మీ పేరు ఎత్తుతే జెండా వేసుకున్నాడు వాళ్ళ బొమ్మ తిరిగినాడు సార్ సచ్చినా జగనే బతికినా జగనే మనం వేసేది ఆయనకు ఓటు అన్నాడు మాకు న్యాయం చేయాలి సార్ మా మామని ఎట్లు కొడుతుంటే కొడుకులు వచ్చే కొడుకులు చంపుతారని నోరెత్తకుండా సంసారమే కూలిపోయింది నువ్వే మమ్మల్ని గడ్డనేయాలా మాకు ఏ ఆధారం లేదు మాకు ఉండేది కళ్ళారా చూసినాను సార్ నేను రెండిళ్ళైనా మేము పోటీకి నిలబడుతున్నాడు జగనే రావాలి జగనన్నే రావాలని మీ దయ్యాన్ని ఏం చేస్తావో ఏమో మా సంసారాలు ఆధారకంగానే
వేగంగా మాకు సరే సార్ మీరే సార్ ఆయనకు మాకు జరిగినట్టు వేరే వాళ్ళకు జరుగుతుంది సార్. అది మాకు కావాల్సి మీరు న్యాయం చేస్తారని మేము ఉంటాం సార్. సచ్చిన బతికిన రాజశేఖర సార్ మా ఎన్న బతికేదే మనం ఉంటే ఇబ్బంది లేదు. అంటే మాకు న్యాయం జరుగుతుంది.